మా ఇద్దరు అన్నదమ్ములకు 100 మంది ఉన్నారట గుండగాళ్ళు. గుండగాళ్ళు 100 మంది ఉన్నారట. రాత్రి చేసేసిపోతారంట. నాకు భయం పడుతుంది అత్తమ్మ. నన్ను కూడా చంపేటట్టే ఉన్నారు. వాళ్ళ పైసలు అంటే వాళ్ళకి ఇయ్యు, కట్నం పైసలు అంట. అయ్యో ఇంత జల్దీ దొరికాయి నాకు. ఇవన్నీ ఇత్తి కదా నీకు, ఇవ్విత్తి అవ్విత్తి ఇంకెంతగానం ఇవ్వాలని మొత్తానికి ఇవ్వలేనా నీకు? బంగారం అంతగానం పెడితే 6 లక్షలు అడగడితే సంఘంలో ఎత్తుకొచ్చి అనురాధ ఉన్నది. అన్నిగానం అడగడితే మళ్ళీ ఎంతగానం ఇవ్వాలయ్యా? నేను మీ వాళ్ళకి చెప్పుకో, గిన్నిగానం ఇచ్చింది. నువ్వు ఇక్కడ ఉండకున్నా సరే, నువ్వు కొనియమంటే నేను కొనిచ్చిన. ఇక్కడ ఉండకున్నా సరే కానీ నాకు 6 లక్షలు ఇచ్చింది. అమ్మ నువ్వు తులం బంగారం పెట్టలే, 2 తులాల సైన్ మా అత్తనే వేసింది, పుస్తలు మా అత్తనే పెట్టింది, నాకు సైన్ వేసింది, నాకు బండి పెట్టిందని నువ్వు చెప్పుకోవాడా అని అంటే అవన్నీ నాకు అవసరం లేదు. 2 ఎకరాల భూమి కావాలంట, 10 లక్షలు 20 లక్షలు కావాలంట, వేరే వాళ్ళని చూసి లగ్గం చేస్తారంట అని అన్నాడు. పంచాయతీ పెట్టి అత్తమ్మ అన్నాడు. నేను పంచాయతీ పెట్టే అవసరం లేదు, నువ్వు ఎప్పు అన్నా. నేను పంచాయతీ పెట్టా, నువ్వు పోయిగా. ఎందుకు పెట్టాలి పంచాయతీ? లక్షలు పెట్టు, లక్షలు ఎందుకు మునగాల? నువ్వు నాకెందుకు? ఆడైన గంత ఈడైన గంత, నువ్వు నాకేమో రూపాయలు పోయలేవు, నా బిడ్డను చాలలేవు, నన్ను చాలలేవు. నువ్వు వెళ్ళిపోయిగా, నా ఈడాకులు కూడా వద్దు నాకు, నువ్వు వెళ్ళిపో. ఎప్పుడు పిచ్చం ఉండేవాడికి పోయి నువ్వు